ఆరు నీళ్లు బంగారంగాను పచ్చానికి ఒక్క సీసా అన్న ఇంట్లో ఉంచకూడదు. అసలే నోరు చవి చచ్చి ఏడుస్తూ ఉంటే పెట్టిన తేనంతా నువ్వే దాగేస్తే అప్పులు ఎలా తీరుతాయి? అప్పుడు మన కుటీర పరిశ్రమ వృధాశ్రమే. తేతే సీసాలదే. కనుక ఇలా రావాయి. ఇందా ఉండండి, ఇంకో 100 అప్పడాలు ఉన్నాయి. ఆ పని కాస్త మీ నాన్న గొప్ప చెప్పు. నాకా? పొద్దుస్తు మనం ఈగలతోనే యాగలాగి సత్తా ఉంటే మళ్ళీ ఇదొక పని పెట్టావు నా నెత్తి మీద. ఈ మాత్రానికి అంత ఇదవుతావే నాన్న? ఇది ఒక పెద్ద పనేనా? సరే ఇదిగో మావయ్య, మేము అటు కరుచాటయ్యామని ఆ అప్పడాల పిండి కాస్త తినేవు, లెక్కకు తక్కువ అవుతాయి. ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావురా భగవంతుడా. ఏమండి, ఎందుకు పిలిచారు? ఏం లేదు, అల్లుణ్ణి అమ్మాయిని 4 రోజులు ఇక్కడ తీసుకొద్దామా అని. ఏమైనా విశేషం ఉందా ఏమిటి? సరేలే, అంత అదృష్టమా? నా తల్లి కడుపు ఫలించి ఒక కాయ కాస్తే చూడాలని ఉంది కనకం. అంతేలేండి, తాత అనిపించుకోవాలని తాపత్రయమే గాని నాన్న అనిపించుకోవాలని లేనే లేదు. ఉన్నాడుగా మీ నాన్న, 10 మంది బిడ్డలు పెట్టు, ఇంకా ఎందుకు మనకు పిల్లలు? అది కాదండి, మీరెంత తెలివైన వాళ్ళు, నేనెంత అందమైన దాన్ని. మన ఇద్దరికి పుట్టే పిల్లలకి మీ తెలివి నా అందం వస్తే ఎంత బాగుంటుంది. అక్కడే ఒక చిన్న లిటిగేషన్ ఉంది. మనకు పుట్టబోయే బిడ్డకు నా అందం నీ తెలివి వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? అందుకని మనకు బిడ్డలు వద్దు, ఏమీ వద్దు. నువ్వు నాకు పిల్లవి, నీకు నేను పిల్లవి. హేమా, ఏదో దువ్వెన పడింది చూడు. ఏమిటి హేమ? ఏమిటి హేమ డియర్, అన్ని నా మొహాన బారిస్తున్నావు. లేకపోతే ఏం చేయమంటారు? ఇలాంటి గొడుగు వేసుకుని లేడీస్ క్లబ్ కు వెళ్తే నా పరువు ఏమైనా ఉంటుందా? అరే, ఈ గొడుగు ఏమిటి హేమా? చూడు, గోవర్ధన గిళ్ళ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడు. మన అవతారం లాగానే ఉంది. ఎంత డబ్బు పెట్టి తెచ్చాను, ఎంత గాలించాను, ఎంత తిరిగాను. ఈ ఊళ్ళో ఇంతకంటే మంచిదుంటేగా, అంత చెత్త. అన్ని అబద్ధాలే. మన పెళ్ళయ్యాక కలకత్తా తీసుకువెళ్తాను, కాశ్మీర్ తీసుకువెళ్తానన్నారు. ఆఖరి తీసుకొచ్చి అడవిలో పారేశారు. అది ఒక పాయింట్. ఏమైందండి? కానీ ఇంతకు మన పెళ్లి అయినట్టా కానట్టా? ఏడ్చినట్టే. మన పెళ్ళైపోయినట్టు ఆనాడే పత్రం రాసుకున్నాంగా. అయితే మన పెళ్లి అయినట్లేగా? ఇంకా సందేహమా? మనం కలిసి కాపురం చేస్తుంటే ఇప్పుడు పెళ్ళంటారేమిటండి? అది ఒక పాయింట్, మర్చిపోయా. అయితే మనం తిరుపతి వెళ్ళాలి. అదేమిటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తిరుపతి వస్తానని స్వామికి మొక్కున్నా. మొక్కుబళ్ళ తర్వాత గానీ ముందు 1000 రూపాయలు. ఎందుకు? బజార్కు వెళ్ళాలి. అయితే ఒక 500 సర్దుకో హేమా. నాన్సెన్స్, ఏమిటి సర్దుకోవడం? సరే సరే, ఆలైట్. అయితే నేను రానా? నువ్వు రావడం ఎందుకు? వంట ఎవరు చేస్తారు? అది ఒక పాయింటే. నేను బజార్కు వెళ్ళి వస్తువులన్నీ తీసుకొస్తాను, నువ్వు వంట చక్కగా చేయ. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకోసం ఇల్లు అంతా వెతికి చచ్చాను. కూర్చోండి అక్కయ్య. ఇంత రాత్రి దాకా మేలుకుంటే పిల్లల ఆరోగ్యాలు ఏం బాగుపడతాయి? పిల్లలకు బుద్ధి లేకపోతే పెద్దకైనా ఉండద్దు. అయినా నీకేం తెలిసిన పిల్లల సంగతి. ఏమిటమ్మా, ఎవరి మీద కేకలేస్తున్నావు? ఎవరి మీద కేకలిస్తే ఎవరు ఊరుకుంటారు అత్తయ్య? నా కమ్మకు నన్ను నేనే తిట్టుకుంటున్నాను. కదలు. ఓకే, కథ వినొస్తానమ్మా. కథ లేదేం లేదు. నువ్వేం నొచ్చుకోకమ్మా, ఏదో కాస్త నోటు తురుసు మనిషి. ఆనంద్ చెప్పాడమ్మా? ఇప్పుడు చెబుదాం అనుకుంటున్నానమ్మా, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఏమిటత్తయ్య? ఏం లేదమ్మా, మీ ఇద్దరు తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుని రావాలి. మీరు కూడా వస్తారా అత్తయ్య? నేనెందుకమ్మా, మీ ఇద్దరు వెళ్ళిరండి, ఉదయాన్నే బయలుదేరతారు కదూ. అలాగే. తాయారు, చూడమ్మా తాయారు, ఇది ఆనంద్ గది కిటికీ దగ్గర పారేసుకున్నావు, జాగ్రత్త పెట్టుకో. అసలు ఈ చెమట మిషన్ ఎందుకు తీసావు? పైకి ఎందుకు వెళ్ళేవే? రాధని తీసుకురావడానికి వెళ్ళాను, అప్పుడు పడిపోయిందేమో. అయినా మీ అమ్మగారు చాడీలు చెప్పి బుద్ధి కాకపోతే ఎప్పుడు పడిపోయిందో ఎక్కడ పడిపోయిందో చెప్పి మరీ ఇవ్వాలి ఏంటి? అసలు ఆవిడకి ఎప్పుడు పక్షపాతమే. 24 గంటలు చిన్న కోడలు ముద్దు ముచ్చట చూసుకోవడంతో సరిపోతుంది. రేపు వాళ్ళని తిరుపతి కూడా వెళ్ళమంటాది. అది ఒక ఫిర్యాదేనా? కావాలంటే రేపు మనం పెడదాం పదా. ఏ ఆ మాట మీ అమ్మగారు అంటే ఆవిడ నోటు ముత్యాలు రాలిపోతాయా? అసలు నేను వట్టి మనిషిని కూడా కాదు.
ఏమిటి ఆయన అనేది? ప్రతిసారి మీ మొగాళ్ళకి చెప్పాలి పాపం. మళ్ళీ బేబీయే సత్యం రా దేవుడా. మంచినీళ్ళు. ఇక్కడ ఎంత అందంగా ఉంది. ఈ ప్రయాణం అంతా చాలా హాయిగా జరిగింది. ఇంతకాలానికి నీకు నచ్చే పని ఒక్కటైనా చేశాను. నాకెంతో ఆనందంగా ఉంది. ఇంకా చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. అలా వెళదామా? ఉండు, ఇప్పుడే వస్తా. ఆ పువ్వు చాలా బాగుంది కదండి. కావాలా? ఇదే పెడుతున్నాను. ఎవరండి మీరు? ఎవరా? ఓ, అసలు నువ్వెవరు? నేనెవరో తర్వాత చెప్తాను, ముందు కారు దిగండి. పాప ఆనందు నిన్ను కొత్తగా చేరదీసినట్లున్నాడు. మర్యాదగా మాట్లాడు. ఓ, కట్టుకున్న భార్యలాగే అధికారం చెలాయిస్తున్నావే. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని. షటప్. ఏమండి, ఇలా రండి. ఏ పిలువు. ఆనంద్ వస్తే నాకు భయమా? అసలు నంద్రమ్మని నిన్నెందుకు తీసుకొచ్చాడు? ఆ సంగతి నేనే అడుగుతా. హలో ఆనంద్, ఏ సొంతలో పట్టుకొచ్చా? ఏమా నోటికొచ్చినట్లు మాట్లాడు. ఆమె నా భార్య. ఓ, భార్య? ఏ రకమైన భార్య? ఏమా అధిక ప్రసంగాలు మాని ఇక్కడికి నడు. పొమ్మనడానిక రమ్మన్నా? నిన్ను రమ్మన్నానా? పిచ్చి పిచ్చిగా వాక్కు. గెట్ అవుట్. ఆనంద్, ఈ వసపిట్టను చూసుకున్నా ఇలా మాట్లాడుతున్నా? ఈ మోజన్నాళ్ళలో నేను చూస్తాను. శారద, శారద. శారద, ఆగు శారద, నా మాట విను. శారద, శారద, నా మాట విను. ఇంకా ఏమైనా? అదంతా అబద్ధం. మీరు చెప్పేది మాత్రం నిజమా? శారద, నువ్వెప్పుడూ నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ప్రతిసారి మిమ్మల్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాను. దాని ప్రతిఫలమే అవమానం. మీకు ఎంత దగ్గరగా రావాలనుకుంటున్నాను, నన్ను అంత దూరం చేస్తున్నారు. శారద, శారద, వర్షం వచ్చేట్టుంది. వెళదాం పద. ఎందుకు ఇలా వాళ్ళలో తడిచిపోతాం? పెడతాందా? నా బ్రతికే కన్నీటి మయం చేశారు. ఇప్పుడు ఈ వాళ్ళలో తడిస్తే మాత్రం మీకే. శారద, ఏమిటి మూర్ఖత? ఎందుకీ పట్టుదల? నేను ఎంత ఘోషించినా నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నా. శారద, ఈ వానలో చలిలో ఎందుకు ఇలా వణికిపోతావు? నిష్కారణంగా నీ ఆరోగ్యం కూడా చెడగొట్టుకుని నన్ను ఇంకా బాధ పెడతావా? నన్ను సాధించదలుచుకుంటే ఇదేనా మార్గం? శారద, నా మాట వెళదాందా? మిస్టర్ ఆనంద్, రండి. ఇది విషజ్వరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మందు పంపిస్తాను. మరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
మళ్ళా రేపు ఉదయం వస్తారుగా? అలాగేనండి. అమ్మాయి, పిన్ని ఇక నువ్వు నాన్న వెళ్ళిరండి. ఈ స్థితిలో నేను వదిలిపెట్టి ఎలా అమ్మా వెళ్ళడం? మరేం పర్వాలేదు నాన్న, ఇది మామూలు జ్వరమేగా. ఏమో, అంతా వాడి దయ. అబ్బాయి వెళ్ళొస్తా. సరే ఇదిగో ఈ రెండైనా ఇంకేమైనా దాచావా? ఆ నీళ్లు బంగారంగాను దాయటం కూడానా? సరే. నాకు ఒక్కతేం చుక్క కూడా మిగిల్చవు కదూ. ఇక చూస్తాను సీసాల్లోకి ఎట్ట ఎక్కుతుందో. పెట్టెల్లోనే హరిస్తాను, పీలిస్తే తాగుతాను.